Hello everyone. So the introduction of mathematics in the part of pedagogy of mathematics. So starting అసలు mathematics అనే పదం ఏ విధంగా ఉద్భవించింది, అది ఏ భాషా పదం నుంచి తీసుకోబడింది, దానికి వివిధ భాషల్లో ఉన్న అర్థాలు ఏంటి అన్నది మనం ఈ క్లాస్ ద్వారా చూద్దాం. మనకి ఖచ్చితంగా ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పరంగా ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే మ్యాథమెటిక్స్ యొక్క ఎంటిమాలజికల్లీ ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ and that means of the word, particular word. Okay, let's see. The mathematics is an English word, adoka Angla padam. It's derived from the Greek two words. One is Mathanian and second one is techne. And Mathanian and techne antam, those are two Greek words. What is the mean by Mathanian? The Mathanian, that means to learn, ante nerchukovam ani ardham, to learn. And techne, that means art, kala. ఓకే, కళ అంటే నేర్చుకునే కళ అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద గ్రీక్ వర్డ్ దట్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. సో నీకు ఏమంటాడు ప్రశ్న అని అంటే, మ్యాథమెటిక్స్ అనే పదానికి గ్రీక్ పరంగా అర్థం ఏంటి అంటే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని అర్థం. ద మీనింగ్ ఇన్ గ్రీక్ టర్మినాలజీ, ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ అని అర్థం. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్, ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద టూ గ్రీక్ వర్డ్స్, వన్ ఈజ్ మెథేనియన్ అండ్ టెక్ని. మెథేనియన్ ఇన్ దట్ మీన్స్ టు లెర్న్, టెక్ని ఇన్ దట్ మీన్స్ ఆర్ట్. ద టోటల్ మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ ఈస్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. The same mathematics word derived from the another language, that is a Latin word. So which is the Latin word? That is Ars Mathematica. Okay, Ars Mathematica antam. Ars Mathematica is a word from the Latin word. Ars Mathematica is a Latin word that is mean by art of doing maths. Art of doing maths. అంటే గణన చేయడంలో ఒక కళ అని అర్థం. ఆర్ట్ ఆఫ్ మ్యాథ్స్, ఆర్ట్ ఆఫ్ డూయింగ్ మ్యాథ్స్, రైట్. సో ఇక్కడ రెండు ఆర్ట్ ఆఫ్లు ఉన్నాయి. ఒకటి ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్, ఆర్ట్ ఆఫ్ డూయింగ్ మ్యాథ్స్ అన్నది ఇట్స్ ఏ లాటిన్ మీనింగ్. కాబట్టి మనకి ఈ మధ్యకాలంలో ఎగ్జామినేషన్స్ కనుక గమనిస్తే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మనకి ఏమిస్తారంటే ద ఎంటమాజికల్లీ మ్యాథమెటిక్స్ వర్డ్ ఈజ్ ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అంటాడు. ఇన్ ఎ గ్రీక్ ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్. ఇన్ లాటిన్ ద మీనింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ మ్యాథ్స్ అని అంటాం. ఓకే, సో ఆ టూ స్టేట్మెంట్స్ని మనకు ఒకవేళ తప్పు ఇవ్వాలనుకుంటే 1 2కి 2కి 1కి ఎక్స్చేంజ్ చేసి ఇవ్వచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ ద సేమ్ ఇట్ ఈజ్ ద గణితము అన్న పదం, గణిత్, ద వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ ఈస్ గణహ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ గణహ. సో ద గణిత్ word derived from the Sanskrit word ganaha, that means to count. To count, though previously the bit అనేది మనకు రావడం జరిగింది. ఓకే, సో ప్రీవియస్లీ మనకి ఈ బిట్ రావడం జరిగింది. దట్ ఈజ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గణ ఇన్ సాంస్క్రిట్ అని అన్నాడు. టు కౌంట్, టు క్యాలిక్యులేట్ సంథింగ్, ఇలా మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే టు కౌంట్, టు క్యాలిక్యులేట్, రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద మీన్ బై క్యాలిక్యులేట్? క్యాలిక్యులేట్ అంటే గణించడము అని అర్థం. క్యాలిక్యులేట్ ఇన్ దట్ మీన్స్ గణించడము, కౌంట్ ఇన్ దట్ మీన్స్ లెక్కించడము. రెండు వేరు వేరు పదాలు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ద గణ ఇన్ దట్ మీన్స్ ఇట్ ఈజ్ టు కౌంట్, అంటే లెక్క పెట్టడం. 1 2 3 4 5 6, దట్ ఈస్ కాల్డ్ కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కౌంటింగ్ ఆఫ్ ఆర్టికల్స్. So gana, ganit, the means by Sanskrit word derived, that is gana. The gana in that means to count. The count in that means counting of articles or numbers like that. And it's not a calculate. What is the mean by calculate? So calculate in that means ganinchadam. It's an operational mathematical operation. 2 + 3 = 5. It's a calculation. 2 × 3 = 6. It's a calculation. So the gana in that means not the calculate. The gana in that means the particularly it was stick on to count. కాబట్టి లాస్ట్ టైం ఇలా టు క్యాలిక్యులేట్, టు కౌంట్ అంటే 2 ఆప్షన్లు ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టు కౌంట్ అంటే మనకి కౌంట్కి క్యాలిక్యులేట్కి తేడా తెలిస్తే తప్ప మనం క్వశ్చన్కి సరిగ్గా ఆన్సర్ చేయలేం. కాబట్టి గణిత్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్డ్ గణ.
సో గణ ఇన్ దట్ మీన్స్ టు కౌంట్, సో గణిత ఇన్ దట్ మీన్స్ కౌంటింగ్, గణిత ఇన్ దట్ మీన్స్ counting. Okay, gana in that means to count, ganita in that means counting. Kabatti the questions are very particularly in this etymologically mathematical terminology. So mathematics is the word derived from the first thing Greek gunchi manamu word chustam, and after that Latin nunchi manam word chustam, after that Sanskrit nunchi manamu word chustam. Okay, so Greek, it is a combination of two words, Methanian plus techni, right? So Methanian plus techni, and Methanian that means to learn, techni in that means art. So the total word of meaning it is art of learning. The total in that means art of learning, right? So next one, Latin word, the Latin words in that means Ars Mathematica. Okay, the Latin word in that means Ars Mathematica. The what is the meaning of Ars Mathematica? Art of doing maths. Art of doing maths is a Latin word meaning. And Sanskrit word that is Gana. Gana in that means to count. Gana in that means to count, and Ganita in that means, okay, so Ganita in that means counting. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, కౌంట్ ఏంటి, కౌంటింగ్ ఏంటి. సో ఈ మూడింటి పరంగా ఖచ్చితంగా మనకి స్టేట్మెంట్ ఫామ్లో మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం మాత్రం డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చాడు, ఈసారి క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్స్ మారిపోయాయి కాబట్టి స్టేట్మెంట్స్ రూపంలో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ మన క్వశ్చన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 minutes క్లాస్లో మీకు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము మ్యాథమెటిక్స్ ఆఫ్ పెడగాజీని చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనము అనాలిసిస్ చేస్తూ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా, అంటే ఒకసారి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి పదే పదే బట్టి పట్టాల్సిన అవసరం లేకుండా దాని యొక్క అర్థవంతమైన వివరణని మీకు అందిస్తూ పెడగాజీ మ్యాథమెటిక్స్ క్లాసెస్ని